రెండవ దినవృత్తాంతములు 19:11. మరియు ప్రధాన యాజకుడైన అమర్య యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకును నీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇస్మాయేలు కుమారుడునగు జబద్య రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు. లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో ధ్యానములో దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం. మమ్మలను మిక్కిలిగా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకమైన పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీ ప్రియ కుమారుడు, మా ప్రియ ప్రభు, మా రక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున నీ పరిశుద్ధ సన్నిధిని కలిగి ఉన్న భాగ్యము మాకిచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. మా ముందుంచిన ఆ ఘనమైన కూడికల కొరకు, ఆ సభల కొరకు ముందుగా ప్రభా కొన్ని దినాలు మీ సన్నిధిలో ప్రార్థన చేయాలని మీరే ఉద్దేశించి ప్రభా, మీరే మమ్మల్ని నడిపించి మీ సన్నిధిలో ఉంచి ఈ రీతిగా ప్రార్థన చేయడానికి మీరే తగిన కృపను మాకు ఇచ్చినందుకు నాయన మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరొక దినంలోకి మమ్మల్ని తీసుకొచ్చారు నాయన. ఉదయకాలం తోడుగా ఉన్నారు. ఈ రాత్రి మరొకసారి నీ సన్నిధి చేరి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించే భాగ్యము మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. చేరి వచ్చిన ప్రియులందరినీ కూడా మీరు దీవించండి. ప్రతి వారిని ఎరిగిన దేవుడవు ప్రభా. అందరి మనస్సులను, అందరి హృదయాలను, అన్ని సంకల్పాలను ప్రభా ఎరిగిన దేవుడు అని అయా దావీదు సొలొమోనుతో చెప్పాడు. కనుక ఆయన విషయమై నువ్వు జాగ్రత్తగా నీ పూర్ణ హృదయంతో ఆయనను వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు అని ప్రభా సొలొమోనుతో తన అయా తండ్రి దావీదు అయా సెలవిస్తా ఉన్నాడు. ప్రభా, మా విషయాలన్నీ ఎరిగిన దేవుడు గనుక ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా మీ నామం ఘనపరచబడాలి, మీ నామం హెచ్చించబడాలి, నన్ను చూపించండి, నేను ఆకర్షించుకుంటానని మీరు చెప్పేవయ్యా. ఇదిగో ఈ కూడికల ద్వారా నిన్ను చూపించే కృప మా అందరికీ దయచేయండి. నిన్ను ప్రకటించే భాగ్యం మా అందరికీ దయచేయండి ప్రభా. తండ్రి, ప్రతి వారిని కూడా దీవించండి. మీ సన్నిధిలో ఉంటున్నారు కనుక బిడ్డలకు ఏదైతే అవసరమైనవో అవన్నీ మీ కృపచేత మీరు అనుగ్రహించండి అయ్యా. మీ సన్నిధిలో మేము ఉంటున్నప్పుడు నాయన మమ్మలను గురించి ఆలోచించే దేవుడు గనుక మీకు స్తోత్రం ప్రభా. మీ ధనాగారంలో నుంచి అయా ఇదిగో ప్రభా, అయా మీ సమృద్ధిలో నుంచి ప్రభా, అయా నీ పిల్లలకు అవసరమైంది ప్రభా, మీ ఆనంద ప్రవాహంలోనిది ప్రభా, నీ పిల్లలకు త్రాగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ మందిరములో ఉన్న మేలు చేత అయా మమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరుచయ్యా. తండ్రి నీకు స్తోత్రం. ఈ వాక్యమును పంపించి మమ్మల్ని ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ దాసుడను మీ సేవకుడనైనా నన్ను మీ పాదాలకు అప్పగించుకొంచు యేసు ప్రభు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి కొరకై ప్రార్థన కొరకు సమకూడిన దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్లరా, ఏదైనా మనం సిగ్గుపరిచితేమో ప్రార్థన సిగ్గుపరచదు. ఆయన తట్టు చూసు వారెవరు సిగ్గు పడరని దేవుని లేఖనం సెలవిస్తా ఉన్నది. కనుక తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు, మనల్ని దీవించబోతున్నాడు. మనము దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ముందుకు వెళదాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగము మరి యెహోషాపాతు రాజు మరి ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. ఆయన రాజ్యానికి వచ్చినాక మరి తన తండ్రి ఆశ, మరి ఆయన చనిపోయినాక ఈయన రాజ్యానికి వస్తాడు. మరి మంచి రాజులలో ఈ యెహోషాపాతు అనేటువంటి రాజు ఒక ఆయన. మరి యూదులను, మరి యూదా దేశాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో ఈయన ఒక బెస్ట్ మరి కింగ్ అన్నమాట, మంచి రాజు. దేవునికి స్తోత్రం. ఆయన పరిపాలనా కాలంలో ఇశ్రాయేలీయులను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట కింద వచ్చిన పిల్లర ముగిస్తూ అంటాడు కదా, మేలు చేయుటకై ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. అది ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. అది ఉండును, ఆయన ఉంటాడు. అది ధైర్యంగా ఉండండి అన్నాడు కదా. మీరు ధైర్యంగా ఉండండి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా
ఉండును. కాబట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకు ధైర్యం కలిగి ఉండాలి? కొన్ని కారణాలు చెప్పాడు యెహోషాపాతు. ఎందుకు మీరు ధైర్యంగా ఉండాలంటే కొన్ని కార్యాలు ఉన్నాయి అక్కడ. ఇదిగో కొన్ని విషయాలు చెబుతాడు పిల్లరా, మీరు గమనిస్తే. మరియు 11 చదువున్నాం. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా, దేవునికి స్తోత్రం. ధైర్యంగా ఉండండి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. మనం ఎలాగ ఉండాలంట? వాళ్ళకు ధైర్యంగా ఉండమని చెబుతున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. ఇశ్రాయేలు వారలారా, యోధా వారలారా, మీరు ఎలా ఉండాలి? పిరికోళ్ళై ఉండండి. ఏమా ధైర్యంగా ఉండండి. యెహోవా మీతో ఉండును అన్నాడు. అంతే. మేలు చేయుటకై యెహోవా మీతో ఉండును. ఎందుకుండునంటే పైన కొన్ని కారణాలు చెప్పాడు పిల్లరా. ఎందుకుండునంటే దేవుడు వారి కొరకు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. వారికి మేలు కలిగి ఉండునట్లు దేవుడు వారి కొరకై ఒక వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ వ్యవస్థ మీద మనం, ఆ సిస్టమ్ మీద మనం గురి కలిగి ఉన్నప్పుడు మనము ధైర్యంగా ఉంటాం. ఎందుకు దేవుడు ఉంటాడు మనతో? దేవుడు ఉన్నాడంట, మీతో ఉన్నాడు. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఎందుకుంటాడంటే పైన కారణాలు చెప్పాడు. ఎందుకుంటాడంటే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాను, ఆ వ్యవస్థలో మీరు ఉండండి. ఏమి ఏర్పాటు చేశాడంటే ఇప్పుడు చదువుదాం 11వ వచనం. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా, దేవునికి స్తోత్రం, యెహోవాకు చెందు సకల విషయములలో మీ మీద ఉన్నాడు. మొట్టమొదట పిల్లరా ఎవరున్నారంట? అమర్యా. ఎవరైనా? ప్రధాన యాజకుడు. అది ఎవరున్నారంట? ప్రధాన యాజకుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం పిల్లరా. అందుకొరకు ఎందుకు ధైర్యంగా ఉండాలి? దేవుడు మేలు చేయటం కొరకు వాళ్ళతో ఉంటాడు. ఎందుకు దేవుడు ఉంటాడు? ఎందుకు మేలు చేస్తాడు అంటే ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక. అర్థమైందా? యోధావారులారా, మీకు ఎవరున్నారు? ప్రధాన యాజకుడు ఉన్నాడు గనక ధైర్యంగా ఉండాలి. రెండో విషయం చెబుతాడు చూడండి. యూదా సంతతి వారికి అధిపతియు ఇస్మాయేలు కుమారుడును జబద్యా రాజు సంగతుల విషయమై. జబద్యా ఎవరంటేనా? జబద్యా ఉన్నాడు. రాజు సంగతులను విచారించుటకు అన్నాడు. అధిపతి. ఈయన ఎవరంటే అధిపతిగా ఉన్నాడంట. ప్రధాన యాజకుడు. ధైర్యంగా ఉండాలి. యూదా వారలారా, మీరు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఎందుకు? యెహోవా మీతోనే ఉన్నాడు. మీకు మేలు చేయటం కొరకు ఆయన ఉంటాడు. ఉండును అన్నాడు కదా. ఉండును అంటే ఇలా ఏర్పాటు చేసి ఇలా ఉంటాడంతే. ఇలా ఉండాలి, తప్పనిసరి పరిస్థితి. అర్థమైందా? మీకు ఇది బాగా అర్థం కావాలా? కొన్ని శిష్టాలు ఉంటాయి అన్నమాట. ఒక విషయం కొరకు అపాయింట్ అయితే అతనిని రక్షించుట కొరకు కొంతమంది ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడతారు. ఒక ఎమ్మెల్యేగా ఒక వ్యక్తి సెలెక్ట్ అయ్యాడు అనుకో, ఎన్నికల్లో గెలిచాడు అనుకో, వెంటనే ప్రభుత్వం నుంచి పిల్లరా అతనికి కొంత సెక్యూరిటీ ఏర్పాటు చేయబడింది. అతనికి ఒక కోటర్ ఏర్పాటు చేయబడింది. అతనికి జీతము ఏర్పాటు చేయబడింది. అతనికి ఒక వెహికల్ ఏర్పాటు చేయబడింది. అది అన్నమాట. ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే అతనికి అన్ని కూడా ఏర్పాటు చేయబడతాయి. జీతం ఏర్పాటు చేయబడింది. ఒక మంచి ఇల్లు ఏర్పాటు చేయబడింది. కారు ఏర్పాటు చేయబడింది. బాడీ గార్డ్స్, ఆయన ఎటుపోయినా కూడా బాడీ గార్డ్స్ ఉండాలి. అది అన్నమాట. అంటే ఒక విషయానికి ఎలక్ట్ చేయబడితే అలాంటి ఉన్నతమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పాటు చేయబడతాయి. మరియు ఒక వ్యక్తి బయలుదేరితే అతను పలానా చోటకు వెళుతున్నాడని తెలిస్తే పిల్లరా అతనికంటే ముందుగా కొంతమంది వెళ్ళాలి అక్కడికి. అతనికంటే ముందు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాడు ఎమ్మెల్యే గారు అంటే పలానా చోట విజిటింగ్కి వెళ్తున్నాడు. ఏ ఏరియాకి అంటే ఎక్కడికి వెళతాడో ముందుగా వీళ్ళకి చెబుతాడు అనమాట. ఈ పోలీస్ వ్యవస్థకి చెబుతున్నాడు. వీళ్ళేమన్నా 2-3 జీబులు ముందుగా వెళతారు అక్కడికి. అంత విషయం అన్నమాట పిల్లరా. ఉండును. ఇది తప్పనిసరైన పరిస్థితి దేవుడు ఏర్పాటు చేశాడు. మేలు చేయుటకై యెహోవా మీతో ఉండును. ఎందుకంటే దానికంటే ముందుగా కొంత ఏర్పాటు దేవుడు జరిగించున్నాడు. ఎందుకు మేలు చేస్తాడంటే 2 విషయాలు చెప్పాడు, 3 విషయాలు చెప్పాడు. నెంబర్ 1, మొట్టమొదట మీ కొరకు నేను ప్రధాన యాజకుడిని ఏర్పాటు చేశాను. నెంబర్ 2, మీ కొరకు అధిపతిని ఏర్పాటు చేశాను. 3వ విషయం చదవండి. లేవీయులు మీకు పరిచారకులుగా
ఉన్నారు. లేవీలు మీకు ఎలాగున్నారు? లేవీలను పరిచారకులుగా ఏర్పాటు చేశాడు. కనుక ఇలాంటి సిస్టమ్, ఇలాంటి వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. గనక మీరు ఎలాగుండండి? ధైర్యంగా ఉండండి. మేలు చేయుటకు యెహోవా మీతో ఉండును. ధైర్యంగా ఉండండి. ఎందుకంటే పైన మీ కొరకే వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి యెహోవా మేలు చేయడానికి రెడీగా ఉన్నాడు. వీళ్ళు లేకపోతే దేవుడు నిన్ను పట్టించుకోడు. దేవుడు నీకు ఏ మేలు చేయడం. ఈ ముగ్గురు ఉన్నారు కాబట్టి దేవుడు కూడా ఉంటాడు. పిల్లలు ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయమన్నాడు కదా. ఎందుకు ఏర్పాటు చేయమన్నాడు? తను ఉండడానిక, లేకపోతే లేకుండా పోవటానిక? మోషేతో చెబుతున్నాడు కదా, నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయి. ఎందుకంటే నేను వారి మధ్యలో నివసించున్నట్లు అన్నాడు. అంటే నేను వారితో ఉండాలనుకున్నాను. ఎందుకంటే వారిని రక్షించడానికి, వారిని కాపాడటానికి, వారికి సహాయం చేయటానికి, వారికి బలం ఇవ్వటానికి, వారికి జయం ఇవ్వటానికి, వారిని ఆశీర్వదించడానికి. దేవుని స్తోత్రం. భూమి మీద ఈ ప్రజలు ఒక ప్రత్యేకమైన వారని లోకంలో ఉన్న వారందరూ కూడా తెలుసుకున్నట్లుగా నేను వారితో ఉంటాను. దేవునికి స్తోత్రం. అది ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఉండాలనుకున్న ఉద్దేశం. అది నేను వారి మధ్య ఉండుట వలన వారికి బలమునిస్తాను, శక్తినిస్తాను, జ్ఞానమునిస్తాను, ఐశ్వర్యమునిస్తాను, ఆరోగ్యమునిస్తాను, జయమునిస్తాను. వాళ్ళకి ఏమిస్తాను? జయమునిస్తాను. పిల్లలు అనుకున్నారు కూడా. మీరు బైబిల్ చదివితే చాలా మంది కూడా ఇశ్రాయేలు ప్రజల విషయమై సాక్ష్యం చెప్పారు. వారి దేవుడు వారితో ఉన్నాడు. అమ్మో దేవుని సేన ఇది. భయపడ్డ యెహోవా భయము ఆ ప్రాంతం అంతా ఉందంట. కనుక పిల్లరా దేవుడు అందుకుంటానన్నాడు అనమాట. నేను వారితో ఉండాలి కనుక నిర్మించండి. ఈ విధమైన వ్యవస్థ అంతా కూడా దేవుడు ఎందుకొరకు ఏర్పాటు చేశాడంటే నేను వారితో ఉండి వారికి మేలు చేయనట్లుగా. అది మేలు చేయనట్లుగా నేను మీతో ఉండాలి అంటే మీకు ఒక యాజకుడు ఉండాలి. నేను మీతో ఉండాలంటే ఒక అధిపతి ఉండాలి. నేను మీతో ఉండాలంటే లేవీయులు మీకు పరిచర్య చేసేవారు ఉండాలి. ఈ మూడు విధాలైనటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు నేను మీతో ఉంటాను. లేకపోతే ఉండను. యాజకుడు లేకపోతే ఉండడు, అధిపతి లేకపోతే ఉన్నాడు. పైన ఎందుకొరకు చెప్పబడిందంటే ధైర్యము ఉండండి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఎందుకు ఉండును అంటే పైన నియమించాడు కాబట్టి. పైన మీ కొరకు ఒక వ్యవస్థ, సిస్టమును నేను ఏర్పాటు చేశాను. ఆ సిస్టములో కనుక మీరు ఉన్నట్లయితే, ఆ పరిస్థితిలో కనుక మీరు ఉన్నట్లయితే నేను ఎప్పుడు మీకు మేలు చేస్తానే ఉంటా. మేలు చేయుట కొరకు మీతో పాటు నేను ఉంటానన్నాడు. కనుక పిల్లరా ఆ వ్యవస్థలో మనం ఉండాలి. అది చెప్తున్న విషయం. మనకు పిల్లరా ముగ్గురు ఉండాలి. ఈ వచ్చిన ప్రకారం ఇప్పుడు చదువుకున్న దాని ప్రకారం దేవుడు మనకు మేలు చెయ్యాలంటే, అయ్యా దేవుడు మేలు చేయుటకు మనతో ఉండాలంటే మనకు మూడు విధములైనటువంటి వ్యక్తులు మనకు ఉండాలి. నెంబర్ 1 ప్రధాన యాజకుడు ఉండాలి. ఎవరు ఉండాలి చెప్పండి? మనకు ప్రధాన యాజకుడు ఉండాలి. ఉన్నాడా? ఆలోచించాలి. మనకు ఎవరు ఉండాలి? ప్రధాన యాజకుడు ఉండాలి. 2 అధిపతి. ఆ ప్రధాన యాజకుడు ఏర్పాటు చేసిన ఒక కింగు, ఒక రాజు ఉండాలి. తర్వాత లేవీయులు దేవుని పిల్లలైనటువంటి వారు ఉండాలి. దేవుని పిల్లలైన వారు మనకు పరిచారకులై, అంటే దేవుని పరిచర్యలో మనం నడుస్తున్నటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో భూమి మీద దేవుని పరిచర్యలు ఉన్నాయి కదా, పరిచర్యలు జరుగుతున్నాయి. ఆ పరిచర్యల్లో మనం కూడా నమ్మకంగా ఉండాలి. దేవుడు పని చేస్తున్నాడు, ఆ పనిలో మనం కూడా నమ్మకస్తులంగా ఉండాలి. మనం అందరం కూడా ఎవరమంటే పరిచారకులమే. మనం ఎవరు చెప్పండి? పరిచారకులు. లేవీయులు అంటే పరిచారకులు, అలా లేవీయులు అంటే అందులోంచి తీసుకున్నాడు అందరిని కూడా. కాబట్టి ఈ 3 విధాలైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయా లేవా పరీక్షించుకోవాలి. నెంబర్ 1 పిల్లరా ప్రధాన యాజకుడు. ఎవరు ఉండాలి చెప్పండి? ప్రధాన యాజకుడు ఉండాలి. మనం ఎవరి ప్రధాన యాజకుడు? ప్రధాన యాజకుడు ఉంటే ఏం చేస్తాడు? ప్రధాన యాజకుడు మన పక్షంగా నిలుస్తాడు. అక్కడ హెబ్రీ పత్రిక చదువుకుంటే ఈ ప్రధాన యాజకుని యొక్క బాధ్యతలు, పాత్ర ఏమిటి అనేది తెలియపరచడం యొక్క ముఖ్య ఉద్దేశమే హెబ్రీ పత్రిక. యేసు ప్రభువుని ప్రధాన యాజకునిగా మనకు చూపించడమే
హెబ్రీ పత్రిక యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ మాట రాసుకొని చదవాలి అప్పుడు మీరు. హెబ్రీ పత్రిక ప్రధాన యాజకుని ఎవరు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తే మనకు ఆశీర్వాదం కలిగిద్ది, మన పక్షంగా నమ్మకమును కనికరము కలిగిన ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అనే మాట ఉంది హెబ్రీ పత్రిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ అధ్యాయం 17వ వచనం చూడమ్మా. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును, ఎవరంటమా కనికరము, నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన సహోదరుల వంటి వాడు. ఎంత గొప్ప విషయం కావాల్సి వచ్చింది. అంటే ఆయన ఎందుకు తన సహోదరుల వంటి, సహోదరులు అంటే ఎవరు ఇంతకీ? మనము సహోదరులు యేసయ్యకి చెల్లెళ్ళం తమ్ముళ్ళం అన్నమాట మనం. కాబట్టి మన కొరకు, మన పక్షంగా ఉండుట కొరకు నమ్మకమైన కనికరము గల ప్రధాన యాజకునిగా తన తమ్ముళ్ళ కొరకు, తన చెల్లెళ్ళ కొరకు ఉండుట కొరకు ఆయన నీలాగు నాలాగు మనిషి అయిపోయాడు. అర్థమైన మనిషి కాబట్టి ప్రధాన యాజకుడు కాడు. ఆయన ప్రధాన యాజకుడు అగు నిమిత్తము, రక్షకుడు అగు నిమిత్తము కదా, సహాయకుడు అగు నిమిత్తము, స్నేహితుడు అగు నిమిత్తము ఆయన శరీరాన్ని ధరించుకోవట్లేదు. శరీరాన్ని ధరించుకోకపోతే స్నేహితుడు కాడు, శరీరాన్ని ధరించుకోకపోతే రక్షకుడు కాడు, శరీరాన్ని ధరించుకోకపోతే ప్రధాన యాజకుడు కాడు. యాజకుడు అగు నిమిత్తం. ఇంతకు మన ప్రధాన యాజకుడు ఎవరమ్మా? 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఎవరంట? యేసు ప్రభు ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రం. ఆయన మీద మనం లక్ష్యం ఉంచాలా. అమర్యాన్ని ఏర్పాటు చేశాను, అమర్యా మీద లక్ష్యం పెట్టండి. పూర్వకాలం యెహోషాపాతు అంటున్నమాట. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు? మారారు కదా. మరి ప్రధాన యాజకులు ఏమవుతుంటారు? మారుతా ఉంటారు. కాబట్టి ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు అంటే యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభు మీద మనం లక్ష్యం పెట్టాలి. ఇక 4వ అధ్యాయము 14వ వచనం కూడా హెబ్రీ 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసువను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. అది గొప్ప ప్రధాన యాజకుడు. ఎవరమ్మైనా గొప్ప గ్రేట్ ప్రీస్ట్ అంటారు. గొప్ప ప్రధాన యాజకుడు. ఇంకా చెప్పండి, గొప్ప రాజు. ఈయన ఎవరు చెప్పండి? గొప్ప రాజు, గొప్ప గొర్రెల కాపరి అన్న. గొప్ప గొర్రెల కాపరి, గొప్ప ప్రభువు అనే మాట ఉంది. గొప్ప ప్రభువు, గొప్ప రాజు, గొప్ప ప్రధాన యాజకుడు. గొప్ప ప్రధాన యాజకుడు గ్రేట్ అన్నమాట. గ్రేట్ అని అందరికి అనరు. రాజులే కానీ రాజుల్లో గ్రేట్. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు. ఇంకా రాజులు లేరేంది. అలెగ్జాండర్ ది గొప్ప రాజు. ఎందుకంటే ప్రపంచాన్ని జయించాడు ఆయన, కనుక గొప్ప రాజు. అలాగనే యేసు ప్రభు ఎవరంటే? యాజకులు ఎందరో మంది ఉన్నారు, ఈయన గొప్ప ప్రధాన యాజకుడు. రాజులు ఎందరో మంది ఉన్నారు, ఈయన రాజులకు రాజు. ప్రభువులు ఎందరో ఉన్నారు, ఈయన ఎవరు? ప్రభువులకు. దేవునికి స్తోత్రం. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, యాజకులకు ఆయన యాజకుడు. కాపర్లు ఎందరో ఉన్నారు, కాపర్లకు అందరికంటే ఇదే కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి ఆయన. కాబట్టి యాజకుడు ఎవరంటే యేసు ప్రభు. నీ జీవితానికి యేసు ప్రభు ఉన్నాడు. ఆయన యాజకునిగా నువ్వు అంగీకరించావా? అది నువ్వు యేసు ప్రభుని యాజకునిగా నీ జీవితాలకు అంగీకరిస్తేనే ఆయన నీకు మేలు చేస్తాడు. తండ్రి నీకు మేలు చేస్తాడు. తండ్రి మేలు చేయుటకు నీతో ఉంటాడు. యాజకుడు లేకుండా నీకు మేలు చేయడు. అమర్యా లేకుండా యెహోషాపాతు అంటున్నాడు, ఉండడు, మేలు చేయడు. అమర్యా కావాలి మీకు, జబద్యా కావాలి మీకు, లేవీలు మీకు కావాలి. ఇవి ఉంటేనే తప్ప దేవుడు మీకు మేలు చేయడు. కాబట్టి ప్రధాన యాజకుడు ఎవరంటే యేసు ప్రభు. ఇప్పుడు అధిపతిని ఎలా మనం తీసుకుందాం? ఈ అధిపతులు అనే మాట పిల్లరా, ఇది సేవకులకు, దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనులకు వర్తించే మాట. అది ఎవరికి వర్తించే మాట? ఇది దేవుడు ఉన్నాడు పైన, యేసు ప్రభు మన ప్రధాన అధిపతి. ఎవరంటే ఆయన ఏర్పాటు చేసుకున్న నాయకులు. అది ఆయన ఏర్పాటు చేసుకున్న నాయకులు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి.
హెబ్రీ పత్రిక 13. సహోదర ప్రేమ సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి. ఆతిథ్యము చేయ మరువకుడి. ఆతిథ్యము చేయ మరవద్దు. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసి. అయ్యా 13-17 చదవమ్మా. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. దుఃఖముతో పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు. మన పైన నాయకులు ఉన్నారు అంటే దేవుడు మన మీద నియమించిన వారు ఉన్నారు. అది బైబిల్ చెప్పినటువంటి సత్యం. అంటే అందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన వారేనమ్మా. అందరూ క్రీస్తు రక్తంతో కడగబడిన వాళ్లే. అయితే దేవుడు 3 విషయాల కోసం కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ విషయాల కోసం? 3 విషయాల కోసం. ఆ 3 విషయాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం 14వ వచనం చదవండి. మొట్టమొదటి 11 చూడండి. విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన ఆ సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఎలాగు నియమించాడు కిందమ్మా. అదమ్మా పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు 3 విషయాలు చెప్పాను. ఎందుకు దేవుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ఇప్పుడు మనం అందరం ఎవరు చెప్పండి? పరిశుద్ధులేనా? డౌట్ ఏమనుందా ఏమా? క్రీస్తు రక్తంలో కడగబడ్డారా లేదా? అర్థమందా? మిమ్మల్ని బట్టి పరిశుద్ధులు కాదు, నన్ను బట్టి పరిశుద్ధులు కాదు. నా బ్యాక్గ్రౌండ్ అంతా చెడ్డ, మీదేమో నాకు తెలియదు, నా జీవితం అంతా భయంకరమైంది. కానీ క్రీస్తు రక్తం నన్ను కడిగింది. క్రీస్తుని బట్టి నేను పరిశుద్ధుని. మీరు ఎవరిని బట్టి? మిమ్మల్ని బట్టే. ఏ క్రీస్తు రక్తాన్ని బట్టా? క్రీస్తు రక్తాన్ని బట్టి మీరు కడగబడినప్పుడు మీరు అందరూ ఏమవుతారు? పిల్లరా, కొంచెం కూడా సాతానికి అవకాశం ఇవ్వకండి. అది నేను చెప్పేది. అంతా కూడా వాడు దూరటానికి అవకాశం ఇవ్వకూడదు. క్రీస్తు లేకపోతే అది అంతా వేరు. క్రీస్తు ఒక్క ప్రభువు నమ్మేవు కాబట్టి నీ లైఫే మారిందని చెబుతున్నా. నువ్వు చేసిన మంచి పని ఏంటంటే యేసు ప్రభు నమ్ముకోవటమేనయ్యా. ఆ ఒక్క మంచి పని చేసేవు కాబట్టి నీ మీద ఆయన ముద్ర పడింది అంతే. నువ్వెవరు అంటే పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడవి. నేను పరిశుద్ధుణ్ణి. అర్థమైంది? నన్ను ఏం చేశాడు? పరిశుద్ధుణ్ణి చేశాడు. పాపిని పరిశుద్ధుడనైపోతుంది. పిల్లరా, ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట. నేను ఇలా పొందుకున్నాను, పాపిని పరిశుద్ధుడనైపోతుంది. శాంతి 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 ప్రశాంతి శాంతి అనే పాట. స్వాంత మందున యేసుని నే పొందితిని, నేను ఆయన పొందుకున్నాను. అది విడిగా జ్ఞాపకం, ఇప్పుడు జ్ఞాపకం ఆ పాట. దేవునికి మహిమ కలుగునుగా. పాపిని పరిశుద్ధుడనైపోయాను. యేసుకు చెందిన నా హృదయం, నేను యేసుకు చెందిన దాననైతిని. ఏ బంధమో ఈ అనుబంధము అని మంచి పాట. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇప్పుడు మనం ఏమయ్యామంటే పాపులము, పరిశుద్ధులమయం. ఒకప్పుడు మన పేరేంది? ఆల్ ఆర్ సిన్నర్స్. ఇప్పుడు ఆల్ ఆర్ సైన్స్. ఇప్పుడు మనం అందరం సైన్స్. మనం ఎవరమంటే పరిశుద్ధులు. పరిశుద్ధ మహేష్, పరిశుద్ధ థామస్, పరిశుద్ధ వెంకట్, పరిశుద్ధ. మనం ఇప్పుడు ఏమో పరిశుద్ధులమయ్యాం. దేవునికి స్తోత్రం. అదనమాట. పరిశుద్ధులమే కానీ సంపూర్ణము కాల. పరిశుద్ధులమే కానీ మనం ఏం కావాలి? సంపూర్ణము కావాలి. సంపూర్ణం అంటే యేసయ్యలాగా మారాలి. అది యేసు ప్రభులాగా మారాలి. అది గోల్ అన్నమాట. తండ్రి మన మీద పెట్టుకున్న గురి. అర్థమైందా? ఇక పిల్లరా, ఇది మనకు అర్థమైతే మనం దేనికన్నా లోపడతాం. ఇది అర్థం కాకపోతే చిన్నటి వేదం దేవుని పని ఆగిపోయిద్దామా. అదే ఇంత లోక సంబంధమైన వ్యవహారం కోసం నువ్వేంటి ఇంత తీర్మానం చేసుకున్నావు? అరే, ఇప్పుడు ఉలి శుద్ధి పక్కన పడినట్టు అయిపోయిందే నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి. అవునా కదా పిల్లరా? అర్థం కాదు. నేను అందుకే ఇందాక ప్రార్థన చేశాను, జ్ఞాపకం. ఆత్మీయ గ్రహింపులోకి రాలేకపోతున్నారు దేవుని పిల్లలు. ఆత్మీయ గ్రహింపులోకి వచ్చి మనం ఆలోచిస్తే ఈ లోక సంబంధ విషయాలని చాలా చిన్నవి ఉంటాయి.
అరే దీనికోసం ప్రభువుని పోగొట్టుకుంటాం, ఆత్మీయ సహవాసాన్ని పోగొట్టుకుంటామా, ఆత్మీయ నడకని పోగొట్టుకుంటామా, ఆత్మీయ వాక్యాన్ని పోగొట్టుకుంటామా? అర్థమైందా పిల్లరా? ఒక్కోసారి నాకు అనిపించింది, ఎందుకు మీకు కూడా చెబుతాను. నేనే నా వ్యవహార శైలి మీకు అర్థం కాకపోతే నేను అంటాను కదా, అరే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేవు నువ్వు. ఆ మాట తీరు, ఆ వ్యవహారం, ఆ కాళ్ళు ఎగరేయటం, ఆ ముక్కులు ఎగరేయటం అస్సలు నచ్చదమ్మా నీకు. నా వ్యవహారమే నీకు నచ్చకపోతే నేను అనుకుంటా, ఒక్కోసారి నేను ఆలోచిద్దా, నాకు తెలుసు కదా ఆ ఆత్మీయ ఆ వాక్యం చెప్పే విధానం, ఆ విధానం అంతా నాకు తెలుసు కదా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేవు. అర్థమైందా? ఎట్లా అంటావు అన్నమాట, ఏం లేదు. నచ్చుతావు, నీకు నచ్చుదా? మరి నేను చిన్నగా చెబితే నేను నచ్చకపోతే ఇక ఈ వ్యవహారం అంతా నీకు నచ్చిద్దా అంటున్నా నేను. అది మీకు తెలుసు, ఆ సరళి వాక్య వ్యవహారం అంతా కూడా మీకు తెలుసు. ఇట్లా అయితే నేను ఎవరిని విమర్శించడం కాదు, నేను చెబుతున్నాను. ఒక విధానం మీకు నచ్చకపోతే, నా విధానం నచ్చకపోతే అసలు ఆ విధానం నీకు ఎట్లా నచ్చింది? అసలు ఎట్లా నువ్వు భరించగలుగుతావు? ఎట్లా నువ్వు ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకోగలుగుతావు? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. అది మన మీద ఉన్న దేవుని దృష్టి ఏదో మనకు అర్థమైతే మనం ఈ విషయాలు ఏమీ పట్టవు అసలు మనకు. అది నా అభిప్రాయం. నన్ను యేసయ్య తన వలే చేయాలనుకున్నాడు, నేను యేసయ్య వలే తయారు కావాలి. ఆయన గురి ఒకటే, నా గురి ఒకటే. ఆయన నన్ను గురించి ఏమనుకున్నాడు? నన్ను తన వలే చేయాలనుకున్నాడు. ఇప్పుడు నేనేమనుకోవాలి? నేను కూడా ఆయన వలే తయారవ్వాలి. ఇది పిల్లరా, ఆయన ఆశ ఒకటై ఉండాలి, మన ఆశ ఒకటై ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ పని సులువైంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడమ్మా? చాలా కాలం ఎందుకు వచ్చాడు అంటే ఒక్కటే పిల్లరా, 1 కొరింథీ 3లో ఉన్న మాట, ఆయన సారూప్యంలోకి మనల్ని తీసుకురావటం కోసం ఆ పోలికగా ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగా మీరు మార్చబడుచున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడంటే ఇంకా ఏదేదో పనులు చేయించడానికి కాదు, మనలను క్రీస్తు వలె మార్చడానికి వచ్చాడు. ఆయనకు అప్పగించుకోవాలి. పిల్లరా, నా గురి అదే ఉండాలా, మీ గురి అదే ఉండాలి. లేకపోతే దేవుడు ఏమి చేయలేడు. ఇది మన దృక్పథం అయి ఉంటే ఈ చిన్న చిన్న విషయాలు మనకు పట్టింపులే, లోక సమ విషయాలు మనకు పట్టనే పట్టవు. ఈ ఒక్క మాట చెప్పడానికి ఎంతసేపు పట్టింది. పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధులు ఏమవ్వాలి? ఇప్పుడు నన్ను రక్షించుకున్నాడు, ఆయన రక్తం పెట్టి కడిగాడు, ఇప్పుడు నేనేమయ్యాను? పరిశుద్ధుని అయ్యాను. ఇప్పుడు పరిశుద్ధుని ఇంకొక మెట్టు ఎక్కారు, అదే మెట్టు, అది అసలు మెట్టు అన్నమాట. ఈ పరిశుద్ధతను బట్టి అది కొంతవరకు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. పరిశుద్ధులు పరలోకానికి వెళ్ళరు, సంపూర్ణులు పరలోకానికి వెళ్తారు. అది గోల్ అన్నమాట. పరిశుద్ధులు వెళ్ళరు, ఏదో ఒక విధంగా వాళ్ళు తప్పిపోతారు. సంపూర్ణులు కావాలి, సంపూర్ణులుగా అయినోళ్ళు పరలోకానికి వెళ్ళాలి. ఇది మన గోల్ అయి ఉండాలి. పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. క్రీస్తు శరీరం అంటే ఏంటమ్మా? సంఘం. క్రీస్తు శరీరం అంటే ఏంటి? సంఘం. సంఘమునకు యేసయ్య శిరస్సు, సంఘానికి బాడీ కూడా. సంఘమును శరీరము అని. క్రీస్తు శరీరమే సంఘము. క్రీస్తు శరీరము క్షేమము అభివృద్ధి పొందాలి. రెండవ పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. మూడవది పరిచర్య ధర్మము జరగాలి. లోకం యేసు ప్రభు వచ్చేంత వరకు ఈ పరిచర్య ధర్మము జరగాలి. పరిచర్య నీ ద్వారా నన్ను బట్టి ఎక్కడ కుంటుపడకూడదు. జరగవలసిన పనులన్నీ కూడా క్రమముగా మర్యాదగా మనం జరగనివ్వాలి. మన ద్వారా దేవుని పనికి ఎక్కడ ఆటంకం కలగకూడదు. ఈ 3 పనుల కోసం దేవుడు 5 అంచెల పరిచర్యని ఏర్పాటు చేశాడు. అర్థమని ఈ 3 పనులు జరుగునట్లుగా దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. యాజకుడు వేరు. మళ్ళా యాజకుడు ఎవరు చెప్పండి? ప్రధాన యాజకుడు మన ప్రభు, ఆయన వేరు. మనం చిన్న యాజకుడు, ఆ మాట కూడా ఉంది బైబిల్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కొంతమందిని దేవుడు అధిపతుల దగ్గర చెప్పాడు. మేలు చేయుట కొరకు యెహోవా తండ్రి మనతో ఉండాలంటే మొట్టమొదటి ఎవరు ఉండాలి? మనకి మన జీవితానికి యాజకుడు ఉండాలి. రెండవది చెబుతున్నారు, రెండవది ఎవరు ఉండాలంటే 5 అంచెల పరిచర్య. కొంతమంది నాయకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రవక్తలు, అపోస్తలులు, సువార్థికులు, కాపరులైన ఉపదేశకులు. వీళ్ళు మన నాయకులు అన్నమాట. ఎవరు వీళ్ళు? వీళ్ళు మన నాయకులు. ప్రవక్తలు, అపోస్తలులు,
సువార్థికులు పిల్లరా, ఈ చాలా మంది చెప్పేటువంటి మాట. ఇంకా ప్రవక్తలు అపోస్తలు అంటే ఇంకా మళ్ళా అపోస్తలు మళ్ళా ప్రవక్తలు వస్తారని కాదు, అర్థమైందా? వాళ్ళు వేసిన సిద్ధాంతాలు, వాళ్ళు చేసిన బోధలు అపోస్తలు ఇక ఎవరు వచ్చినా కూడా అవి మారటానికి వీలు లేదు. ఇక వాళ్ళే అవి వేసి స్థిరపడినాక మరొక ప్రవక్త ఎందుకు, మరొక అపోస్తలుడు ఎందుకు? వాళ్ళు వేసిపోయారు కదా. వాళ్ళు వేసిపోయిన తర్వాత కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి పరిచర్య లేరని కాదు, మనం లేఖనాన్ని బాగా ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకున్నప్పుడు మనకు అర్థమైంది లేరని నేను అంటది ఉంటారు. అపోస్తులు 12 మందే కాదు, ఇంకా కొందరు ఉన్నారు. ప్రవక్తల పరంపర యేసు ప్రభు వచ్చేంత వరకు కొనసాగుతానే ఉండింది. అయితే మెయిన్ వాళ్ళు ఏ ప్రవక్త ఇప్పుడు పిలువబడుతున్నా, ఏ అపోస్తలుడు ఇప్పుడు పిలువబడుతున్నా, ఆనాడు అపోస్తలుడు బోధించిన బోధకు కానీ, ఆనాడు ప్రవక్తలు బోధించిన బోధకు కానీ ఎక్కడ వ్యతిరేకం రాకూడదు. పిల్లల రానంత వరకే వాళ్ళను మనం ప్రాఫిట్ గా నమ్మాలి, రానంత వరకే మనం అపోజల్స్ గా మనం వాళ్ళను అంగీకరించాలి. ఆనాడు అపోస్తలు బోధించిన బోధకు, ప్రవక్తలు బోధించిన బోధకు ఇప్పుడు అపోస్తలు ఇప్పుడు ప్రవక్తలను చెప్పుకున్న వారు ఏదైనా తేడా వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? నోను, వాళ్ళు బోధించిన వీళ్ళు బోధిస్తేనే దాన్ని మనం పరంపర అన్నమాట. వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటా వాళ్ళకు వ్యతిరేకంగా బోధిస్తే అది దాన్ని మనం చేయాలి. కాబట్టి నాయకులు అనే వాళ్ళు ఉండాలి. ఇంతవరకు నేనేం చెబుతున్నాను? యెహోవా దేవుడు మనకు మేలు చేయాలి, మనతో ఉండి మనకు మేలు చేయాలంటే ఈ లేఖన ప్రకారం ప్రస్తుత ధ్యానానికి కట్టుబడి మాట్లాడుతున్నా. కాబట్టి మనకి ఎంతమంది? ముగ్గురు ప్రధానంగా ఉండాలి. మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఉండాలి. ఆ ప్రధాన యాజకుడు ఎవరంటే యేసు ప్రభువే. మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభువే. కాబట్టి యెహోవా తండ్రి మనతో ఉండి మేలు చేయాలంటే మొట్టమొదటి ఎవరు? కొడుకు ఉండాలి, ఆయన ప్రధాన యాజకుడు యేసు ప్రభు ఉండాలి. రెండవది నాయకులు అన్నాను కదా, అంటే పిల్లరా దేవుని వాక్యం అందించేవాళ్ళు, ఒక కాపరి, ఒక సేవకుడు, అర్థమైందా? నిన్ను నడిపించేటువంటి ఒక వ్యక్తి ఉండాలి. అధిపతి అన్నారు, నాయకుడు అన్నా కాపరన్నా ఒకటన్నా. కాబట్టి నడిపించే వాళ్ళు ఉండాలి. ఉన్నారా? ఉండాలి. అర్థమైందా? ఉండాలి. ఇదిగో మేము ఫలానా చోటకి వెళ్తాం, మా పాస్టర్ గారు ఫలానా ఆయన, మేము ఫలానా చోటకి వెళ్తాం, మా నాయకుడు ఈయన. అది అలాగూ ప్రధాన యాజకుడు ఉన్నాడు, అధిపతి కూడా ఉన్నాడు. అది అన్నమాట. ఉండాలి. లేకపోతే అది దేవుడు అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉండింది. పిల్లలు, నేను వాక్యానికి కట్టుబడి మాట్లాడుతున్నా. ఎవరు ఉండాలి చెప్పండి? జపద్య ఉండాలి, అమర్య ఉండాలన్నాడు. ఇద్దరు ఉండాలి లేదా? వాళ్ళ పేర్లు ఎందుకు ప్రస్తావించాడు? వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉన్నారు కనుక మేలు చేస్తాడు దేవుడు. తర్వాత అంటే సేవకుడు అన్నమాట. దేవుడు మనకు పైన ఉండాలి, కింద ఎవరు ఉండాలి? నీకు మా కాపరి, మా పాస్టర్ గారు అది ఉన్నాడు అని చెప్పుకోవాలమ్మా. మీరు ఎక్కడికి వెళ్తారు? చెల్లి ఫలానా చోటకి వెళ్తారు. మీ పాస్టర్ గారు ఎవరు? ఫలానా మా పాస్టర్ గారు. ఇక ఆ లెక్కంతా ఆయన, ఆ పాస్టర్ గారు సరిగా ఉన్నాడా సరిగా లేడా అనే దేవుడు లెక్క అడుగుతాడు. కానీ ఉన్నాడు, మాకు అమర్య ఉన్నాడు, మాకు ఉపాధ్యాయ కూడా, జపత్య కూడా ఉన్నాడు. ఆ తర్వాత లేవీలు ఉన్నారు. లేవీలు అంటే దేవుని పిల్లలు. అంటే మనతో ఎవరు ఉండాలి చెప్పండి? దేవుని పిల్లలు ఉండాలి, లేవీలే ఉండాలి. లేవీలు కాని వాళ్ళతో మన సహవాసం చేయకూడదు. అవిశ్వాసులతో విశ్వాసికి జోడెక్కడది అన్నాడు. వెలుగునకు చీకటితో ఏమి పొందిక అన్నాడు. బెలియాలకు క్రీస్తుతో ఏమి సంబంధం అన్నాడు. విగ్రహాలకు దేవుని మందిరంతో ఏమి సంబంధం అన్నాడు. కాబట్టి వారిలో నుండి మనం ప్రత్యేకించబడి బ్రతకాలి. మన సహవాసాలు, మన సంబంధాలు అన్ని వేరుగా ఉండాలయ్యా. అది మన సహవాసం దేవుని పిల్లలతో సహా, పరిశుద్ధులతో సహా, మంచి అలవాట్లు ఉన్న వాళ్ళతో సహవాసం. అర్థమైందా? చెడు అలవాటు ఉన్న వాళ్ళ సహవాసం ఏమనుకో, ఆ చిన్నగా నీ కూడా అది అంతే. ఈ అలవాటు నీకు ఎక్కడొచ్చింది? వాడు సహవాసం పోతున్నాను కదా, వాడు చిన్నగా నాకు కూడా నేర్పాడు. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి. చెడులతో సహవాసం చేస్తే చెడు లక్షణాలు మనకు వస్తాయి. కనుక మన సహవాసం లేవీలు. నీ చుట్టూ ఎవరున్నారు? లేవీలేనా? నీ మాటలు ఎవరితో? లేవీలతోనేనా? కాబట్టి లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలు ఉన్నారు, మనకు పరిచర్య చేస్తారు. వాళ్ళు పరిచర్య చేయడం కొరకే వాళ్ళు నియమించబడ్డారు. కనుక ఈ 3 విధాలైన పరిస్థితులు మనకుంటే దేవుడు మనకు మేలు చేస్తాడు. నేనైతే నమ్ముతా ఈ మాట, కనుక మనకు ఒక యాజకుడు ఉండాలి, మనకు ఒక కాపరి,
ఉండాలి. మనకు దేవుని పిల్లల సహవాసం, లేవీలు మనతో పాటు ఉండాలి, లేవీలు మనతో ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు పిల్లరా, అంటే పాత నిబంధనలో యెహోషాపాతు అలాగూ చెప్పాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మేలు చేయుటక యెహోవా మీతో ఉండును. ఎందుకు ఉండునంటే పై వచనమంతా చెప్పాడు. ఇదిగో ఇలాగ ఉన్నారు, యాజకుడు ఉన్నాడు, ఒక అధిపతి ఉన్నాడు, లేవీలు ఉన్నారు గనక మీరు ధైర్యంగా ఉండండి. వీడు ముగ్గురు ఉన్నారు కనుక నేను కూడా మీతో ఉన్నా. అది వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి నేను కూడా మీతో ఉన్నాను. ఎవరున్నారు? యాజకుడు ఉన్నాడు, ఒక కాపరి సేవకుడు ఉన్నాడు, ఆ సహవాసానికి పరిచారకులు లేవీలు మాతో ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురు ఉన్నారు కాబట్టి నీకు దేవుడు కూడా ఉంటాడు. ఈ ముగ్గురు ఉన్నారా లేదా చూసుకో. వీరుంటే దేవుడు నీతోనే ఉన్నాడు. మేలు చేయుటకు యెహోవా మీతో ఉండును. కనుక పిల్లరా, యేసయ్య నా యాజకుడు, నాకున్నాడు. ఆయన నా యాజకుడు. మాకొక సేవకుడు ఉన్నాడు, నమ్మకంగా మా కొరకు ప్రార్థన చేసే సేవకుడు మాకున్నాడు. లేవీలు పరిచారకులుగా మాకు, దేవుని పిల్లలు మాకు అన్ని సిద్ధపరుస్తారు కదా, అన్ని మా కొరకు సిద్ధపరుస్తారు, ఆహారం సిద్ధపరుస్తారు, అన్ని కూడా మా కొరకు సిద్ధపరిచే లేవీలు మాతో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఉన్నారు కాబట్టి యెహోవా తండ్రి కూడా మాతో ఉంటాడు. మమ్మల్ని విడిచిపెట్టడు, మాకు మేలు చేస్తూ ఉంటాడు. కనుక పిల్లల మన ధైర్యానికి కారణము ఈ లేఖన ప్రకారము ముగ్గురు. అదే ఈ ముగ్గురు ఉన్నారా లేదా పరీక్షించుకో. ఈ ముగ్గురు నీకుంటే, ఉన్నారన్న ధైర్యం నీకుంటే, తప్పకుండా నీకు దేవుడు మేలు చేయటానికి నీతోనే ఉన్నాడు. ధైర్యంగా ఉంది. నీతో ఎక్కడో లేడు. యాజకుడు ఉన్నాడుగా, యేసు ప్రభు తన కొడుకు నీలో ఉన్నాడు. ఒక కాపర్, నియమించబడిన కాపర్ నీతో ఉన్నాడు. పరిచారకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు. కాబట్టి దేవుడు నీతోనే ఉన్నాడు. తప్పకుండా మేలు నీకు చేస్తాడు. ఇప్పుడు మేలు కలుగునన్న ధైర్యం నాకుంది. మేలు కలుగునన్న ధైర్యం నీకుందా? ఉంటే చేయొద్దండి. దేవునికి మహిమ కలుగుందాక. ఇప్పుడు నాకు మేలు కలగటానికి నా ధైర్యం ఏంటంటే, నాకు యేసు ప్రభు యాజకుడుగా ఉన్నాడు. నాకంటూ బుద్ధి చెప్పే కొంతమంది సేవకులు నాకున్నారు. అలాగనే పరిచారకులు, లేవీలైన దేవుని పిల్లల సహవాసం నాకుంది. మరి మీకుందా? అట్లా దేవుడు మీతోనే ఉన్నాడు. యాజకుడు ఉన్నాడా? సేవకుడు ఉన్నాడా? లేవీలు ఉన్నారా? దేవుడు మీకు మేలు చెయ్యును గాక.